Infosys exam లో 5 మాడ్యూల్స్ ఉంటాయి. ఈ 5 మాడ్యూల్స్ లో Pseudocode మాడ్యూల్ కి వెయిటేజ్ ఎక్కువ. ఈ Pseudocode మాడ్యూల్ లో ఏం అడుగుతారు, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు అండ్ ఈ మాడ్యూల్ మొత్తానికి ఎంత డ్యూరేషన్ టైం ఉంటుంది, ఈ పాయింట్స్ అన్ని వన్ బై వన్ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఈ Pseudocode మాడ్యూల్ లో 5 కోడింగ్ బేస్డ్ స్నిప్పెట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీకు జనరల్ గా ఒక క్వశ్చన్ ఇచ్చి దాంట్లో 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్స్ లో ఒక కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మాడ్యూల్ మొత్తానికి 10 మినిట్స్ టైం ఉంటుంది. అంటే ఎవ్రీ క్వశ్చన్ కి 2 మినిట్స్. లాస్ట్ టైం Infosys ఎగ్జామ్ లో వన్ ఆఫ్ ద స్లాట్ లో అడిగిన 5 Pseudocode బేస్డ్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడు. Pseudocodes ని ఎలా సాల్వ్ చేయాలో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ Pseudocode ఫర్ a ఈక్వల్ టు b ఈక్వల్ టు 3. అంటే ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చాడు, a ఈక్వల్ టు 2 అండ్ b ఈక్వల్ టు 3. సో బిలోలో ఇచ్చిన Pseudocode ని సాల్వ్ చేసి ఫైనల్గా అవుట్పుట్ ఏంటనేది ప్రెడిక్ట్ చేయాలి. సో లెట్ సాల్వ్ దిస్ క్వశ్చన్. సో లెట్ మీ కాపీ దిస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ 2 వాల్యూస్ని తీసుకుంటుంది, ఏ అండ్ బి. అండ్ ఇక్కడ లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్ ఉంది. అండ్ ఈ ఫంక్షన్కి లాస్ట్లో కాల్ ఉంది. సో ఈ ఫంక్షన్ ఫస్ట్ ఇనీషియల్గా ఫంక్షన్ని కాల్ చేస్తుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కాల్స్ రాస్తున్నాను. ఫస్ట్ కాల్. సో ఫస్ట్ కాల్లో యూ హ్యావ్ 2 వేరియబుల్స్ ఏ అండ్ బి. సో ఏ వాల్యూ ఇనీషియల్గా 2 ఇక్కడ రాస్తున్నా అండ్ బి వాల్యూ ఇనీషియల్గా 3. అండ్ ఓకే. సో ఫంక్షన్లోకి ఎంటర్ అయితే ఒక కండిషన్ ఉంది, కండిషనల్ స్టేట్మెంట్ బి ఈక్వల్స్ టు 1. సో బి ఈక్వల్స్ టు 1 కాదు. సో ఇఫ్ ఫెయిల్ అయింది ఇట్ విల్ గో టు ఎల్స్. ఎల్స్లో ఏముంది, అగైన్ మళ్ళీ ఇంకొక ఫంక్షన్ కాల్ ఉంది. సో ఫంక్షన్ కాల్కి రిటర్న్ ఏ ప్లస్ ఫంక్షన్ కాల్ ఉంది. సో ఐ విల్ రైట్ ఇట్ రిటర్న్ ఏ. ఏ ఈజ్ నథింగ్ బట్ 2 ప్లస్ మళ్ళీ అగైన్ సేమ్ ఇదే ఫంక్షన్కి కాల్ ఉంది. సో సేమ్ ఫంక్షన్ కాల్. సో కాల్ అని రాస్తున్నా. కాల్ 2 కామా బట్ బి వాల్యూ ఏమైంది దిస్ టైం కాల్లో 1 టైం రెడ్యూస్ అయింది. సో 3 - 1 ఈజ్ నథింగ్ బట్ 2. సో అగైన్ మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ కాల్ అయితే మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇట్ విల్ కమ్ హియర్ అగైన్. సో ఇక్కడ మళ్ళీ అగైన్ బి ఈక్వల్ టు 1. బి ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఏ వాల్యూ 2, బి వాల్యూ 2. బి ఈక్వల్ టు 1 సో కాదు. ఇట్ విల్ గో టు ఎల్స్. ఎల్స్లో మళ్ళీ అగైన్ సేమ్ అదే ఫంక్షన్ కాల్ ఉంది. సో రిటర్న్ ఏ ప్లస్ ఏ ఈజ్ నథింగ్ బట్ 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏ వాల్యూ 2 ప్లస్ సేమ్ అగైన్ అదే ఫంక్షన్కి మళ్ళీ కాల్ ఉంది. బట్ దిస్ టైం బి వాల్యూ 1 టైం రెడ్యూస్ అవుతుంది. సో కాల్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ 2 అండ్ బి వాల్యూ 1. సో మళ్ళీ అగైన్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఓకే, ఫంక్షన్ కాల్ అయితే మళ్ళీ కాల్ ఇక్కడికి వస్తుంది. దిస్ టైం బి ఈక్వల్ టు 1. బి ఈక్వల్ టు 1 ఎస్ చెక్ చేద్దాం. సో బి ఏ వాల్యూ 2, బి వాల్యూ 1. ఎస్ బి ఈక్వల్ టు 1. సో కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ కాబట్టి రిటర్న్ 0 ఎగ్జిక్యూట్ అవుతుంది, 0 రిటర్న్ అవుతుంది. సో ఎక్కడికి రిటర్న్ అవుతుంది, కాల్ చేసిన వాళ్ళ దగ్గరికి. సో ఇక్కడ నుంచి వచ్చింది కాల్. సో ఇక్కడికి 0 వస్తుంది. సో 2 + 0 ఇక్కడ ఓవరాల్ ఆన్సర్ ఈజ్ 2. సో మళ్ళీ అగైన్ 2 + 2 ఈజ్ నథింగ్ బట్ 4. అంటే ఇక్కడికి ఆన్సర్ 4 వస్తుంది ఓవరాల్గా. సో 4 ఈ 4 ఎక్కడికి వస్తుంది, ఇనీషియల్ ఫంక్షన్ కాల్ ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడికి వస్తుంది. సో లాస్ట్గా 4 విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ ఫస్ట్ కోడ్. లెట్ సాల్వ్ సెకండ్ కోడ్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 2 వేరియబుల్స్ ఉన్నాయి ఆఫ్ టైప్ ఇంటిజర్ అని క్లియర్గా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఒక 4 to 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. అండ్ లాస్ట్లో దే హ్యావ్ గివెన్ ప్రింట్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ పీ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి లాస్ట్లో ప్రింట్ చేయాలి. అంటే పీ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ప్రింట్ చేయాలి. లెట్ సి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పీ. సో లెట్ మీ కాపీ దిస్. ఇంతకుముందు మనం సాల్వ్ చేసిన క్వశ్చన్ అది ఫంక్షన్ బేస్డ్, ఇది ఫంక్షన్ బేస్డ్ కాదు, డైరెక్ట్ లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో అవి 2 వేరియబుల్స్ డ్రా చేసుకుందాం, ఏ కమా బి. ఓకే. సో వాట్ ఈస్ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఏ 5. అండ్ నెక్స్ట్ లైన్లో ఏ ఈక్వల్ టు ఏ స్టార్ 1 ఉంది, అంటే మల్టిప్లై చేయాలి. సో కరెంట్ వాల్యూకి 5 × 1 సారీ నెక్స్ట్ లైన్ ఎంత ఉంది, ఏ ప్లస్ 1 ఉంది, నాట్ స్టార్. ఏ ప్లస్ 1 అంటే కరెంట్ వాల్యూకి 1 యాడ్ చేయాలి. సో 5 విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 6. నెక్స్ట్ లైన్లో ఏ స్టార్ 2 ఉంది, అంటే 6 × 2. 6 × 2 ఈజ్ నథింగ్ బట్ 12. సో ఏ అనేది 12కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ a/2. సో a/2 అంటే 12/2 ఈజ్ నథింగ్ బట్ అగైన్ 6. సో అగైన్ లాస్ట్కి 6 వస్తుంది. అగైన్ నౌ ఇక్కడ పీని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. p ఈక్వల్ టు a డివిజన్ 5 + 6. సో p ఈక్వల్ టు a డివిజన్ 5 అంటే 6/5. 6/5 + 6. సో 6/5 ఈజ్ నథింగ్ బట్ 1. సో 1 పాయింట్ వస్తుంది బట్ ట్రీట్ 1 ఎందుకంటే ఇంటిజర్ అని ఇచ్చారు కదా. సో 1 + 6. సో ద ఆన్సర్ ఆఫ్ p ఈజ్ 7. సో at last print p అనే స్టేట్మెంట్ ఉంది. సో 7 విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ Pseudocode. లెట్స్ సాల్వ్ ద థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ ఇదే, సెకండ్ క్వశ్చన్ ఎలా ఉందో సేమ్ అదే మోడల్లో ఉంది. ఒక 3 ఇంటిజర్స్ ఉన్నాయి బట్ దిస్ టైమ్ 3 ఇంటిజర్స్ a b c.
అండ్ దే హ్యావ్ గివెన్ వాల్యూస్ ఆఫ్ బి అండ్ ఏ. అంటే మనం ఇక్కడ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సి వాల్యూ అండ్ అట్ లాస్ట్ బీని ప్రింట్ చేయాలి. సో లెట్స్ సాల్వ్ ఇట్. ఓకే, అండ్ ఆల్వేస్ సూడోకోడ్లో మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటే మీరు ఒక టేబుల్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ తీసుకోండి, లైక్ ఏ, బి అండ్ సి. ఇక్కడ మీకు వచ్చే ఏబిసి వాల్యూస్ని అప్డేట్ చేయండి. సో ఇనీషియల్ వాల్యూ ఆఫ్ బి వచ్చేసి 8 అండ్ ఏ వచ్చేసి 2. అండ్ ఇక్కడ మనకి 2 వాల్యూస్ వాడే ఇచ్చాడు, ఏ 2 బి 8. అండ్ ఇక్కడ సి ఫైండ్ అవుట్ చేయాలంటే సి ఈజ్ నథింగ్ బట్ సి ఈక్వల్ టు ఏ క్యాప్ బి. సో ఈ క్యాప్ని ఎక్స్క్లూజివ్ ఆర్ అంటారు. ఎక్స్క్లూజివ్ ఆర్ ఇట్స్ బిట్ వైజ్ ఆపరేటర్. సో ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ చేయాలి. సో ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ చేయాలంటే యూ షుడ్ నో బిట్ వైజ్ వాల్యూస్. సో ఏ వాల్యూ 2 అంటే 2కి 8కి ఎక్స్క్లూజివ్ ఆర్ చేయాలి. సో 2కి 8కి బిట్ వైజ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో బేసికలీ 2కి బైనరీ నెంబర్ వచ్చేసి 0010. ఇది 2 బైనరీ నెంబర్. అండ్ 8 బైనరీ నెంబర్ వచ్చేసి 1000. ఇది 8 బైనరీ నెంబర్. సో సో లెట్ మీ చెక్ వన్స్ అగైన్. సో 2 బైనరీ నెంబర్ ఓకే అండ్ 3 బైనరీ నెంబర్ కూడా ఓకే. సో ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ చేయాలి. ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ రూల్ ఏంటంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయనుకోండి, వెన్ దేర్ ఆర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే ద ఆన్సర్ ఈజ్ 0. ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే ద ఆన్సర్ ఈజ్ 1. సో ఇప్పుడు చెక్ చేద్దాం. 0 ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ అంటే అసలు వన్స్ లేవు, రైట్? సో 0 1 0. సో ఇక్కడ 1 వస్తుంది ఎందుకంటే ఒకటైనా 1 ఉంది, ఆడ్ నెంబర్ ఆఫ్ 1. నెక్స్ట్ 0 0 అయిపోతుంది. నెక్స్ట్ 0 1 అంటే 1. సో 1 0 1 0 వచ్చింది. సో దీనికి బైనరీ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో బైనరీ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే 2 to the power of 0, 2 to the power of 1, 2 square and 2 cube. మల్టిప్లై చేయండి ఈ వాల్యూస్తో. యూ ట్రై టు డూ మల్టిప్లికేషన్. సో దిస్ వాల్యూ is 0, 2 to the power of 1 అంటే 2 అండ్ దిస్ వాల్యూ is 0, 2 cube అంటే 8. సో ఓవరాల్గా వీటిని సమ్ చేస్తే యూ విల్ గెట్ 10. సో అంటే ఈ బైనరీ నెంబర్కి డెసిమల్ నెంబర్ వచ్చేసి 10. సో మనకి ఇక్కడ 10 అనే నెంబర్ వచ్చింది. సో సి వాల్యూ వచ్చేసి 10. బి గాట్ 10. ఓకే, ఇఫ్ సి క్యాప్ బి. సో ఇఫ్ సి క్యాప్ బి, సో ఇక్కడ వాట్ వీ హ్యావ్ టు చెక్ ఇస్ సి క్యాప్ బిని చెక్ చేయాలి, రైట్? సి క్యాప్ బి. సో సి అంటే ఏంటి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి? సి వాల్యూ 10 వచ్చింది, బి వాల్యూ 8 వచ్చింది. సో 10 and 8. మళ్ళీ వీటి రెండింటికి ఎక్స్క్లూజివ్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 10 బైనరీ నెంబర్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, 1010 అండ్ 8కి బైనరీ నెంబర్ ఇంతకుముందు ఆల్రెడీ ఐ హ్యావ్ రిటర్న్ ఇట్ 1000. సో అది కూడా నోట్ చేసుకోండి, 1000. ఓకే, డన్. సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్క్లూజివ్ ఆర్. సేమ్ ఒకసారి క్వశ్చన్ చూడండి, ఎక్స్క్లూజివ్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇది 0 అయిపోతుంది ఎక్స్క్లూజివ్ ఆర్, ఎందుకంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, దెన్ ఇట్ విల్ బికమ్ 1, ఇట్ విల్ బికమ్ 0, ఇట్ విల్ బికమ్ 0. సో ఓవరాల్గా దీని వాల్యూ వచ్చేసి 2 వస్తుంది. అంటే 10కి 8కి ఎక్స్క్లూజివ్ ఆర్ చేస్తే యూ విల్ గెట్ 2 ఇస్ ద ఆన్సర్. సో 2 ఇక్కడ ఇఫ్ యూ క్యాన్ అబ్జర్వ్ ఈ 2 అనేది ఇఫ్లో ఉంది. సో ఇఫ్ 2 ఏం జరుగుతుందో చూద్దాం. సో లెట్ మీ ట్రై టు రిజాల్వ్ దిస్. ఇఫ్ 2, సో దీని మీనింగ్ ఏంటంటే ఇఫ్లో జనరల్లీ బూలియన్ వాల్యూస్ ఉండాలి, ట్రూ కానీ ఫాల్స్ కానీ. ఇక్కడ 2 ఉంది, 2 అనేది ఒక ట్రూ వాల్యూ, -1 అనేది ఫాల్స్ వాల్యూ. అదర్ దెన్ -1 ఏ నెంబర్ ఉన్న ట్రూ. అంటే బేసికలీ ఇది ఒక ట్రూ వాల్యూ. సో ఇఫ్ ట్రూ అయింది కాబట్టి బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. సో బ్లాక్లోకి ఎంటర్ అవుతాం. బి ఈక్వల్ టు 0 అంటే బీలోకి 0 వెళ్ళిపోయింది. సో దిస్ విల్ బికమ్ 0. ఇఫ్ అక్కడితో ఎండ్ అయిపోయింది అండ్ లాస్ట్లో ప్రింట్ బి. సో ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ 0 ఫైనలీ. సో 0 ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ pseudocode. లెట్స్ సాల్వ్ 4th క్వశ్చన్. దిస్ ఈజ్ ద 4th క్వశ్చన్. సో 4th క్వశ్చన్ ఏంటంటే అవుట్పుట్ ప్రెడిక్ట్ చేయాలి. సో బేసికల్లీ ఇక్కడ ఇఫ్ యూ కెన్ సీ మోర్ దెన్ 4 ఇంటిజర్ వేరియబుల్స్ ఉన్నాయి ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్. సో ఈ వాల్యూస్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. అండ్ ఎట్ లాస్ట్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టు ప్రింట్. ఎట్ లాస్ట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టు ప్రింట్ 2 things. ఒకటి ప్రింట్ ఎన్ అండ్ సెకండ్ వన్ ప్రింట్ సమ్. సో ఎన్ వాల్యూ ఎంత, సమ్ వాల్యూ ఎంత చూద్దాం. లెట్ us ట్రై టు సాల్వ్ ఇట్. ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఏమేమి వాల్యూస్ ఇచ్చారో ఫస్ట్ అవి నోట్ చేసుకోండి. సో ఇక్కడ ఇనీషియల్లీ వీ హ్యావ్ ఏ 123, ఎన్ 0 అండ్ సమ్ 0. ఓకే, నేను అవి నోట్ చేసుకుంటా. ఏ 123, ఎన్ 0 అండ్ సమ్ 0. సో సమ్ నేను ఎస్తో రిప్రజెంట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెట్ క్యూ ఈక్వల్ టు ఏ అని ఉంది. సో క్యూలో కూడా ఏ వాల్యూ స్టోర్ చేయాలి. సో క్యూ ఈక్వల్ టు 123. నెక్స్ట్ ఇక్కడ ఒక వైల్ లూప్ ఉంది. సో లెట్ us ట్రై టు సాల్వ్ ఇట్. ఆ వైల్ లూప్ మీనింగ్ ఏంటో చూద్దాం. సో వైల్ లూప్లో ఫస్ట్లీ కండిషన్ చెక్ చేయండి. కండిషన్ ఏంటంటే
q mod 10 not equal to 0. సో q అంటే 123. సో 123 mod 10 నాట్ ఈక్వల్ టు 0. సో కండిషన్ ట్రూనే, ఎందుకంటే 123ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రాదు. సో దిస్ కండిషన్ ఇస్ ట్రూ. సో వైల్ లూప్లోకి ఎంటర్ అవుతాం. వైల్ లూప్లో n ఈక్వల్ టు n+1 అండ్ నెక్స్ట్ లైన్లో q ఈక్వల్ టు q/10 ఉంది. సో q/10 ఈజ్ నథింగ్ బట్ q వాల్యూని రెడ్యూస్ చేస్తుంది. సో n ఈక్వల్ టు n+1, n వాల్యూ 0 ఇనీషియల్గా. సో ఇప్పుడు n అనేది 1కి అప్డేట్ అవుతుంది. అగైన్ q ఈక్వల్ టు q/10. సో q అంటే 123. సో 123 డివైడెడ్ బై 10 ఈజ్ నథింగ్ బట్ 12. ఇక్కడ 12.3 తీసుకోకూడదు, ఎందుకంటే వాడు స్టార్టింగ్లోనే క్లియర్గా చెప్పాడు ఏ ఎన్ క్యూ ఇవన్నీ ఇంటీజర్స్. సో ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. ఓకే డన్. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఇట్ విల్ గో టు వైల్ లూప్. మళ్ళీ అగైన్ సేమ్ స్టోరీ. 123 దిస్ టైమ్ క్యూ 12 కదా. సో 12 mod 10 నాట్ ఈక్వల్ టు 0. సో ఇది కూడా కండిషన్ ట్రూ, ఎందుకంటే 12 10తో డివైడ్ అవ్వదు. సో రిమైండర్ 0 రాదు. సో నెక్స్ట్ మళ్ళీ అగైన్ n ఈక్వల్ టు n+1. ఇంతకుముందు n వాల్యూ 1 ఉంది. సో 1+1 దిస్ టైమ్ 2. అగైన్ మళ్ళీ q ఈక్వల్ టు q/10. q అంటే 12. 12/10 ఈజ్ నథింగ్ బట్ 1. అగైన్ మళ్ళీ సేమ్ స్టోరీ. సో q వాల్యూ 1తో అప్డేట్ అయింది. సో 1 mod 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో 1ని 10తో డివైడ్ చేయలేం, ఇది దాని మీనింగ్. ఎస్ చేయలేం. సో కండిషన్ ఇస్ ట్రూ. అగైన్ మళ్ళీ n ఈక్వల్ టు 3, ఎందుకంటే ఇక్కడ వైల్ లూప్లో అదే ఉంది కదా. n ఇంక్రిమెంట్ అవుతుంది, q రెడ్యూస్ అవుతుంది. సో n వాల్యూ 3 అవుతుంది. అండ్ దిస్ టైమ్ q ఈక్వల్ టు q/10. q అంటే లాస్ట్ వాల్యూ 1. సో 1/10 వచ్చేసి సో ద వాల్యూ ఈజ్ 0. q వాల్యూ లాస్ట్కి 0 అయింది. మళ్ళీ ఇట్ విల్ గో టు వైల్ లూప్, బట్ దిస్ టైమ్ 0 mod 10 నాట్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ ఫాల్స్, ఎందుకంటే 0ని 10తో రిమైండర్ చేస్తే మీకు 0 వస్తుంది. సో ఇక్కడ వైల్ లూప్ ఇక్కడితో స్టాప్ అయిపోయింది. ఇక్కడికి ఒక వైల్ లూప్ స్టాప్ అయింది. బట్ ప్రోగ్రామ్లో దేర్ ఆర్ 2 వైల్ లూప్స్. సో సెకండ్ వైల్ లూప్ ఎవాల్యూట్ చేద్దాం. ఓకే డన్. సో ప్రింట్ n, ఫస్ట్ వైల్ లూప్ అయ్యేటప్పటికి ఇక్కడ ఎండ్ వైల్ అని ఉంది కదా, వైల్ అయిపోయింది. ప్రింట్ n. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? n. సో n 3 ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ n. సో ఫస్ట్ మీకు అవుట్పుట్, సో ఈ క్వశ్చన్ నుంచి ఫస్ట్ వచ్చే అవుట్పుట్ 3. సో 3 ఈజ్ ద ఫస్ట్ అవుట్పుట్. సో సెకండ్ అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ ఇంకొక వైల్ లూప్ ఉంది. వైల్ ఏముందంటే a గ్రేటర్ దెన్ 0, అంటే a 0 కంటే ఎక్కువ ఉన్నంత వరకు, విచ్ మీన్స్ టిల్ ఇట్ ఈస్ పాజిటివ్. సో లోపల కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, వీల్ ట్రై టు ఎవాల్యుయేట్ దెమ్. a గ్రేటర్ దెన్ 0. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a వాల్యూ ఎంత? ఇక్కడ ఉంది చూడండి, ఇనీషియల్గా 123. ఓకే, లెట్ us ట్రై టు సాల్వ్ ఇట్. సో వైల్ a గ్రేటర్ దెన్ 0, a గ్రేటర్ దెన్ 0, a ఈజ్ నథింగ్ బట్ 123 గ్రేటర్ దెన్ 0. సో కండిషన్ ఇక్కడ ట్రూ. సో వైల్ లోపలికి ఎంటర్ అవుతాం. సో వైల్ లోపల కోడ్ ఉందేమో, ఏముందో ఒకసారి చూద్దాం. r ఈక్వల్ టు a mod 10. సో r, ఓకే ఎవాల్యుయేట్ చేద్దాం. r ఈక్వల్ టు a mod 10. a అంటే 123. సో 123 మాడ్యులస్ 10 అంటే ద ఆన్సర్ ఇస్ 3. 123ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. సో నెక్స్ట్ లైన్లో ఏముంది? సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ r. సో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ r. ఇనీషియల్గా సమ్ 0 ప్లస్ r ఈజ్ నథింగ్ బట్ 3. సో నెక్స్ట్ లైన్లో ఏముందంటే a ఈక్వల్ టు a బై పవర్ 10 n-1. ఈ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్గా ఉంది, దీన్ని ఎవాల్యుయేట్ చేద్దాం. లెట్స్ ట్రై టు ఎవాల్యుయేట్. a ఈక్వల్ టు a డివైడెడ్ బై పవర్. సో ఎవరికి పవర్? 10 పవర్ n-1. n ఈజ్ నథింగ్ బట్ లాస్ట్లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? 3 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 2. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే a అంటే నథింగ్ బట్ 123 డివైడెడ్ బై 100 ఈజ్ నథింగ్ బట్ 1. సో ఇక్కడ a వాల్యూ 1కి అప్డేట్ అవుతుంది. అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు వైల్ లూప్. సో వైల్ లూప్కి వెళ్తాం. మళ్ళీ అగైన్ వైల్ a గ్రేటర్ దెన్ 0, సేమ్ స్టోరీ. a గ్రేటర్ దెన్ 0, a ఈజ్ నథింగ్ బట్ 1. సో 1 గ్రేటర్ దెన్ 0, దిస్ టైమ్ ఆల్సో కండిషన్ ఇస్ ట్రూ. లెట్స్ సి, మళ్ళీ వైల్ లూప్లోకి వెళ్దాం. సో అగైన్ మళ్ళీ వైల్ లూప్లో ఏముంది? r ఈక్వల్ టు a మాడ్యులస్ 10, అంటే రిమైండర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇఫ్ యూ కెన్ సీ సేమ్ అదే ఉంది, a mod 10. సో a mod 10 ఈజ్ నథింగ్ బట్ a ఈజ్ నథింగ్ బట్ 1 మాడ్యులస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ అగైన్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ r. ఇంతకుముందు సమ్ ఎంత? 3. సో 3 ప్లస్ 1 దిస్ టైమ్ ఇట్ విల్ బి 4. ఓకే, 4 వచ్చింది. అగైన్ మళ్ళీ నెక్స్ట్ లైన్ ఉంది కదా, a ఈక్వల్ టు a బై, సో a బై పవర్. సో ఆ వాల్యూ ఆ లైన్ ఎవాల్యుయేట్ చేద్దాం. a అంటే నథింగ్ బట్ 1 బై 10 to the power of n-1. సో n వాల్యూ ఈజ్ నథింగ్ బట్ n వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 3 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 2. అంటే
ఈ వాల్యూ 100 అవుతుంది. సో 1/100 ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ 0. 1/100 ఈజ్ నథింగ్ బట్ 0 అంటే ఏ వాల్యూ 0 అయింది. సో మళ్ళీ వైల్ లూప్కి వెళ్తుంది. 0 గ్రేటర్ దెన్ 0. సో కండిషన్ ఫాల్స్. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి లాస్ట్లో ఏముంది, వాట్ వీ హ్యావ్ ప్రింట్ సమ్. సో లాస్ట్ టైంలో సమ్ వాల్యూ ఎంత వచ్చింది, 4. సో 4 విల్ బి ద సెకండ్ అవుట్పుట్. ఇంతకుముందు అవుట్పుట్ ఎంత వచ్చింది, ఇంతకుముందు ప్రింట్ n కదా. సో వీ హ్యావ్ 3, నౌ ఇట్ విల్ బి 4. సో 3 ఒక లైన్లో, 4 ఒక లైన్లో. దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ సూడోకోడ్. లెట్ సాల్వ్ ఫిఫ్త్ సూడోకోడ్. ఓకే, ఫిఫ్త్ సూడోకోడ్లో యాక్చువల్లీ x, y, z, a అనే 4 వేరియబుల్స్ ఉన్నాయి ఆఫ్ టైప్ ఇంటిజర్స్. అండ్ ఎక్స్కి, వైకి, జెడ్కి ఇనీషియల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అవి టేబుల్లో డ్రా చేసుకోండి, ఎందుకంటే ఫర్దర్గా ఏదైనా ఒక 2 or 3 లైన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే దట్ విల్ బి వెరీ ఈజీ. సో లెట్స్ సి ఎక్స్, వై, జెడ్ ఈ వాల్యూస్ ప్రొవైడ్ చేశారు. సో ఎక్స్, I'll take y and I'll take z. Okay, what is the value of x? x2, y1, z5. x2, y1, z5. Okay, done. ఓకే, ఎక్స్ప్రెషన్లో ఓకే ఇక్కడ ఒక సింగిల్ లైన్ ఎక్స్ప్రెషన్ ఉంది, దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఏలో ఎంత వాల్యూ స్టోర్ అవుతుందో దాన్ని ప్రింట్ చేయాలి. సో లెట్ సాల్వ్ ఇట్. ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 2 అండ్ ఇక్కడ వీ హ్యావ్ అండ్ దెన్ y. So y is nothing but 1. Okay, done. And then we have OR operator, or z plus 1. So what is the value of z? Z వచ్చేసి 5. So 5 plus 1 is nothing but 6. సో ఇక్కడ సింపుల్గా ఎవాల్యుయేట్ చేయాలంటే అండ్ ఆర్ ఉన్నాయి కదా. సో ఇవి ఏంటంటే బేసికలీ లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్లో అండ్ ఆపరేటర్ ఏంటంటే వెన్ బోత్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ ట్రూ. బోత్ ట్రూ అయితేనే, ఐ మీన్ బోత్ ద ఆపరెంట్స్ ట్రూ అయితే ద ఆన్సర్ ఇస్ ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. అండ్ జనరలీ ఆర్ ఆపరేటర్లో when both are false then only the answer is false, otherwise in any condition the answer is true. రెండు ఫాల్స్ అయితే మాత్రమే ఫాల్స్. ఓకే, ఇవి యూజ్ చేసి ఈ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి 2 and 1. 2 అనేది ఒక ట్రూ వాల్యూ, ఇట్స్ ఎ ట్రూ వాల్యూ. 1 అనేది ఒక ట్రూ వాల్యూ. సో ఇక్కడ ట్రూ అండ్ ట్రూ. సో ద ఓవరాల్ ఆన్సర్ ఆఫ్ ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్ ట్రూ. అండ్ తర్వాత ఏముందంటే ఆర్, యూ హ్యావ్ ఆర్ యూ హ్యావ్ 6. సో 6 అనేది ఇట్స్ ఎ ట్రూ వాల్యూ. సో ట్రూ ఆర్ ట్రూ. సో కంప్లీట్లీ ఇట్స్ ఎ ట్రూ బట్ వీఆర్ అసైనింగ్ దిస్ టు ఏ కాబట్టి ట్రూ అంటే నథింగ్ బట్ 1. ట్రూ అంటే నథింగ్ బట్ 1. సో మీరు చెక్ చేయొచ్చు కావాలంటే. ప్రింట్ ఇఫ్ 1 అని ఇవ్వండి. సో ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది అండ్ ఆ బ్లాక్లోకి ఎంటర్ అవుతారు. 1 ఈజ్ నథింగ్ బట్ ట్రూ. సో ఏలోకి లాస్ట్ ఫైనల్గా 1 అనే ఆన్సర్ స్టోర్ అయింది. సో ఇక్కడ వాడు ఏం ప్రింట్ చేయమన్నాడు, ప్రింట్ ఏ. సో ఏ 1 ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ సూడోకోడ్. ఇలాంటి సూడోకోడ్స్ అన్ని కలిపి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసా. ఆ డాక్యుమెంట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్.